హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఆలు సమోసా రోల్ బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ని ప్రిపేర్ చేయాలి అంటే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇలా మైదా పిండిని తీసుకున్నాక ఇందులోకి ఒక 2 చిటికెల వాము, 2 చిటికెల ఉప్పు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని పిండి మొత్తంగా కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలి. సో ఇలా పిండి మొత్తంగా కలిసే విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సమోసా రోల్లోకి స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్ని అల్లంని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. వీటిని లైట్గా టాస్ చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేయించుకోవాలి. సో ఇవి ఇలా వేగక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఎటువంటి వెజీస్ అనేవి అవైలబుల్గా ఉంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. క్యాప్సికమ్ లేదంటే క్యారెట్ ఏ ఉన్నా కూడాను చిన్న స్లైసెస్లో కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా వీటిని లైట్గా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక 2 పొటాటోస్ని ఫుల్గా బాయిల్ చేసుకొని పైన మొత్తం పీల్ అవుట్ చేసేసి స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇలా స్పైసెస్ని వేసుకున్నాక బాయిల్ చేసుకున్న పొటాటోని కూడా స్మాష్ చేసి వేసుకొని మొత్తంగా స్టఫ్ని స్పైసెస్ కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌలోంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీలైనంత పలుచగా చపాతీలో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్నాక అన్నింటినీ కూడా పక్కన పెట్టుకోండి. మరీ దళసరిగా రోల్ చేసుకోవద్దు, అలా అని మరీ పలుచగా కూడా రోల్ చేసుకోవద్దు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా కట్స్ ఇచ్చుకోండి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల రోల్స్ అనేవి లోపల వరకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అన్నింటినీ కూడాను ఇదే విధంగా కట్స్ ఇచ్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, స్ట్రైట్గా. ఎక్కువగా పెట్టేయద్దండి, మనం రోల్ చేసుకునేటప్పుడు స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో వీలైనంత తక్కువగా పెట్టుకోండి. సో ఇలా స్టఫ్ని పెట్టుకున్నాక చేతికి కాస్త వాటర్ తడిని పెట్టుకొని మొత్తంగా ఎడ్జెస్ అంతటిని కూడాను వాటర్ని ఇలా రబ్ చేసుకోండి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్నాక ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది. అన్నింటినీ కూడాను చక్కగా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా కనుక కట్స్ ఇచ్చేస్తే మొత్తం స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా లైట్గా కట్స్ ఇచ్చుకోండి, సరిపోతుంది.
సో ఇలా అన్ని రోల్స్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక ఇలా ఒక్కొక్కటిగా రోల్స్ని వేసుకోండి. ఇలా రోల్స్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. రెండు వైపులు కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా వెజ్ సమోసా రోల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి డిఫరెంట్గా స్నాక్స్ కావాలి అంటే ఇలా చేసి పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.